ధనాధన్ టోర్నీకి హైదరాబాద్ వేదిక కాబోతోంది. ఉప్పల్ స్టేడియంలో రసవత్తర మ్యాచ్లు జరగబోతున్నాయి. కానీ క్రికెట్ అభిమానులు మాత్రం పెదవి విరుస్తున్నారు. టికెట్లు బ్లాక్ మార్కెట్ కు తరలిపోవడంతో తమ అభిమాన తార ఆట ప్రత్యక్షంగా చూసే అవకాశం చేజారిపోయిందని డీలా పడిపోయారు ఫ్యాన్స్. ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభమైంది. క్రికెట్ ఫీవర్తో అభిమానులు ఊగిపోతున్నారు. హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో కూడా మ్యాచ్లు జరగనుండడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవు. ధనాధన్ ఫైట్స్ను ప్రత్యక్షంగా చూడాలని భావించారు క్రికెట్ అభిమానులు. కానీ వాళ్ల ఉత్సాహంపై నీళ్లు చల్లేశారు నిర్వాహకులు. ఆన్లైన్లో టికెట్లు కొనడం అసాధ్యమైన ప్రక్రియగా మార్చేశారు. టికెట్లను బ్లాక్ మార్కెట్కు తరలించి అధిక ధరలకు అమ్ముతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. మైదానంలో ధోనీ బ్యాటింగ్ను చూడాలని చాలా మంది అభిమానులు అనుకుంటారు. గత ఏడాది ఐపీఎల్లో కూడా దేశంలో ధోనీ ఎక్కడికి వెళ్లినా స్టేడియంలు ఫ్యాన్స్తో కిక్కిరిసిపోయాయి. అయితే 2019 తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్లేవి హైదరాబాద్లో జరగలేదు. 5 ఏళ్ల తర్వాత ఉప్పల్ స్టేడియంలో ధోనీ కనిపించబోతున్నాడు. ఏప్రిల్ 5న సన్ రైజర్స్ హైదరాబాద్తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడబోతోంది. దీంతో ఫ్యాన్స్లో విపరీతమైన క్రేజ్ నెలకొంది. ధోనీ కెరీర్కు ఇదే చివరి ఐపీఎల్ సీజన్. దీంతో ధోనీ ఆటను చివరిసారిగా చూసే అవకాశాన్ని చేజార్చుకోకూడదని చాలా మంది ఫ్యాన్స్ భావించారు. కానీ టికెట్లు దొరక్క వాళ్లంతా డీలా పడిపోయారు. హైదరాబాద్లో జరిగే ఐపీఎల్ మ్యాచ్లకు ఫ్యాన్స్లో ఉన్న క్రేజ్ని కొంతమంది సొమ్ము చేసుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టికెట్లను బ్లాక్ మార్కెట్కు మళ్లించి 10 ఇంతలు ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.